ప్రయాగ్రాజ్ సెక్టార్ 2 వద్ద తొక్కిసలాట జరిగింది. బారికేడ్లు విరిగి పడడంతో భక్తులు ఒకరి మీద ఒకరు పడిపోయారు. రెండో రోజు రాజస్థానం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో సంగం నది వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా తోసుకోవడంతో పురుషులు, స్త్రీలు సహా అందరూ ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో అరుస్తూ కేకలు వేస్తూ తమ కుటుంబ సభ్యుల కోసం ఆర్తనాదాలు చేశారు. ఈ ఘటనతో అఖాడా పరిషత్ కమిటీ అమృత స్నానాలు రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ మహాకుంభం వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఇక త్రివేణి సంగం ఘాటు వద్ద పెద్ద ఎత్తున కూడా భక్తుల రద్దీ పెరిగింది. దాదాపు కోట్ల సంఖ్యలో భక్తులంతా కూడా పుణ్యస్థానాలు ఆచరించేందుకు వస్తున్నారు. ముఖ్యంగా మౌని అమావాస్య కావడం, నిన్న రాత్రే వేల సంఖ్యలో అక్కడికి అంతా కూడా పుణ్యస్థానాలు ఆచరించేందుకు వచ్చిన నేపథ్యం. దాదాపు అనేక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రయాగ్రాజ్ భక్తులు చేరుకుంటున్నారు, పుణ్యస్థానాలను ఆచరిస్తున్నారు. అందులో నేపథ్యంగానే భారీగా ఒక్కసారిగా జనసంద్రం ఎక్కువ కావడము, అదేవిధంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను మించి కూడా అక్కడికి భక్తులు రావడం, ఒకరినొకరు తోసుకోవడం, ఆ తొక్కిసలాటలో దాదాపు 25 మంది చనిపోయినట్టు కూడా ప్రస్తుతానికైతే వార్తలు వస్తున్నాయి. ఇక అనేక మంది, దాదాపు 100 మందికి పైగా కూడా క్షతగాత్రులు ఉన్నారు. వారికి మెరుగైన వైద్య సాయం అందించేందుకు ఇప్పటికే దగ్గరలో ఉన్న హెల్త్ క్యాంపుల నుంచి మొదలుకొని ప్రభుత్వ హాస్పిటళ్లకు, ప్రైవేట్ హాస్పిటళ్లకు కూడా క్షతగాత్రులను ఇప్పటికే షిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది. వారికి మెరుగైన వైద్య సాయం కూడా అందించాలని కూడా ఇప్పటికే యూపీ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి కూడా హుటాహుటిన కేంద్ర రాష్ట్ర యోగితో సీఎం యోగితో కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో ఒక వార్ రూమ్ను ఏర్పాటు చేశారు. నిరంతరం సీఎం ఎక్కడెక్కడైతే ఘాట్ల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు పుణ్యస్నానాలు ఆచరిస్తారో ఆ ఘాట్లలో ఇప్పటికే కొంత త్రివేణి సంగమం కావచ్చు, సెక్టార్ 2లో ఉన్న అనేక ఘాట్లు కావచ్చు, ఈ ఘాట్లలో ఎక్కడ కూడా ప్రజల్ని పెద్ద ఎత్తున రాకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే ఆ చోట్లన్నీ కూడా ఖాళీ చేయాల్సింది కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాల పోలీసులకు సంబంధించిన కొంతమందిని డ్యూటీలో తీసుకున్నప్పటికీ తాజాగా ఈ ఘటనతోనే అటు కేంద్ర బలగాలను సైతం కూడా అక్కడ మోహరించారు. ఉదయం నుంచి కూడా కొంత అటెన్షన్ వాతావరణం అయితే అక్కడ కనబడుతుంది. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 25 మంది చనిపోయారని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా స్పష్టత ఇవ్వలేదు. అయితే జనవరి 28వ తేదీ నిన్నటి వరకు దాదాపు 19 కోట్ల మందికి పైగా కూడా ఇప్పటికే పుణ్యస్నానాలు ఆచరించారని చెప్తున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 3 కోట్ల మందికి పైగా కూడా పుణ్యస్నానాలు ఆచరించారు. అందులో భాగంగానే ఊహించిన దానికంటే కూడా ప్రజలు ఎక్కువ సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించాల్సిన, ముఖ్యంగా మౌని అమావాస్య కావడం, దానికి అనుగుణంగానే మరికొంత సంఖ్యలో కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని చెప్తున్నారు. అటు అయోధ్యలో కావచ్చు, ప్రయాగ్రాజ్లో కావచ్చు పెద్ద సంఖ్యలో ప్రజలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కిలోమీటర్ల మేర కూడా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. కిలోమీటర్ దాదాపు 5 కిలోమీటర్ల యువతలను ఇప్పటికే వాహనాలను కూడా ఆపేసి మరి అక్కడి నుంచి కాలినడకన భక్తులకు వెళ్లేందుకు, పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ దానికి మించి కూడా పెద్ద ఎత్తున భక్తులు రావడంతో కొంత పోలీస్ కంట్రోలింగ్ తప్పింది. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లని దూసుకుంటూ కూడా పుణ్యస్నానాలు ఆచరించుకు పెద్ద సంఖ్యలో వచ్చారు. ముఖ్యంగా త్రివేణి సంగమంలో మాత్రం జరిగిన ఘటన చూస్తే మాత్రం ఆ ఘాట్కి సంబంధించిన అంశంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడింది. మెరుగైన వైద్య సాయం వారికి అందించాలి. దాంతో పాటు ఎక్కడైతే ఆ ఘాట్లలో ప్రజలు ఎక్కువ ఉంటారో ఆ ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయాల్సిందిగా కూడా ఇప్పుడే యూపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. సతీష్, అయితే అంటే తొక్కిసలాట నేపథ్యంలో విమర్శలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా స్పందించారు. సో ఏదైతే వీఐపీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని కానీ ప్రభుత్వం సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చిందని సో ఏం చెప్తున్నారు అధికారులు? సో ఇక మీద అంటే ఇంకా అమృత్ స్నాన్ ఆగదంటూ కూడా ప్రకటించిన పరిస్థితి మనం చూస్తున్నాం కదా. సో ఇప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా ఇంత పెద్ద విషాదం జరిగింది. దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఎంతమంది ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనేది కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వలేదు. కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ కాసేపటి క్రితం ఉదయం ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. భద్రతా వైఫల్యాలు చాలా అందులో కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏర్పాట్ల విషయంలో మాత్రం కొంత వీవీఐపీ కల్చర్ కనిపిస్తుంది. వీవీఐపీలు ఘాట్లకు వెళ్లే సందర్భంలో వారి వాహనాలని నేరుగా అక్కడి వరకు అనుమతిస్తే సామాన్యులకు సంబంధించిన అంశంలో మాత్రం ఆ మేర సదుపాయాలు కల్పించలేదని కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడైన ఖర్గే సైతం కూడా ఈరోజు ఉదయాన్నే ట్వీట్ చేశారు. పూర్తిగా ఇది ఒక విషాదమైన ప్రక్రియ. ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నప్పుడు లోపాలు ఎందుకు ఉన్నాయి, లోపాలను ఎందుకు ప్రభుత్వం పర్యవేక్షించలేదు, నిత్యం వందలాది మంది పోలీసులను ఎందుకు అక్కడ ఏర్పాట్లు చేస్తలేరు అనేది కూడా కొంత
తీవ్ర విమర్శలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ రోజు జరిగిన ఘటనపైన కూడా పూర్తిగా వారు సంతాపం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్య సహాయం కావాలని కూడా వారికి అందరికీ కూడా అందించాలనేది కూడా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరోవైపు యూపీలో కావచ్చు, ఇతర ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను కూడా రాహుల్ గాంధీ ఆదేశించారు. మెరుగైన వైద్య సహాయంతో పాటు సహాయక చర్యలు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనాలి. అదేవిధంగా విషాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని మాత్రం రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించాలి. ముఖ్యంగా వచ్చే భక్తులకు వీవీఐపీ కల్చర్ ఉండకుండా చూడాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనేది కూడా ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన మాత్రం ఎందుకంటే కోట్లలో జనాభా సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటే ఎందుకు దానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయలేదని మాత్రం సర్వత్రా ఇప్పుడు కొంత అయితే వారి మీద అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.